సో ఇది సంబంధించి చూస్తే నిన్న నల్గొండ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి పర్యటించిన క్రమంలో తనిఖీలు చేసిన క్రమంలో వాళ్ళకు విస్తుపోయే నిజాలు తెలిసినాయి. ఒక సంబంధించి చూస్తే ఆయనే పెట్టుకున్నది పాలిక్లినిక్ అని పెట్టుకున్నాడు. సో ఆ వీడియోలు చూస్తే మీరు పరిచయం అవుతారు. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ డాక్టర్ నడిపించే ఆసుపత్రిలో కూడా అన్ని పరికరాలు లేకుండా అన్ని పరికరాలు ఉండేవేమో అనే అనుమానం వాళ్ళకి కలగక మానదు. ఆయన చదివింది ఏం లేదు, పేరుకు ఆర్ఎంపీ డాక్టర్ ఆయన, కానీ క్వాలిఫైడ్ డాక్టర్ కంటే ఎక్కువ చేస్తూ ఉన్నాడు. సో ఇది పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ వైద్యం మళ్ళీ ఆర్ఎంపీల దగ్గరికి మీరు పోయి మీ ప్రాణాలను మీకు తెచ్చుకోకండి. ఆర్ఎంపీలు డాక్టర్లు కాదు, క్వాలిఫైడ్ డాక్టర్లు కాదు. ఎందుకంటే వాళ్ళు కొంత అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఏదైనా కనుక వైద్యం చేయకుండా చేస్తే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఎన్నో ఘటనలు మనం చూసినాము, మనం మంచిర్యాలలో చూసినాము. ఒక పాపకు ఆర్ఎంపీ ఇంజెక్షన్ చేస్తే ఆ పాప చనిపోయింది. తర్వాత మరో ఆర్ఎంపీ ఇట్లాంటి ఆర్ఎంపీ ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే వాళ్ళ దగ్గర పోయి మీరు రిస్క్ ఎందుకు పడుతూ ఉన్నారు? మీరు క్వాలిఫైడ్ డాక్టర్లు మీ చుట్టుపక్కల నగరాల్లో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రికి కానీ పోయి అక్కడ డాక్టర్లతో కానీ మీకు నచ్చిన డాక్టర్తో వైద్యం చేయించుకోండి. కానీ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోండి. ఆర్ఎంపీలను నమ్మడం వల్ల మీకు వచ్చే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని రెఫర్ చేసిళ్ళు అనుకో, ఒక ఆసుపత్రికి పోయిన తర్వాత ఆర్ఎంపీ వల్ల మీకు లాభం కాదు, నష్టమే ఉంటుంది తప్ప లాభం ఉండదు. ఎందుకంటే రెఫర్ చేసినందుకు మీరు చెల్లించే బిల్లులో మరి వాళ్ళకు కూడా కమిషన్ పోతుంది. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఆర్ఎంపీల సెంటర్లకు ఎవరు కూడా ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకోవద్దు వెళ్ళి అని చెప్పి అయితే తెలంగాణ వైద్య మండలి చెప్తా ఉంది. సో ఇక్కడ అందరి టీవీ కూడా కోరేది ఒకటే, మీరు ఆర్ఎంపీ సెంటర్ల వరకు పోయే బదులు మీకు పక్కన ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక ఆ కేంద్రాల్లో కానీ లేదంటే క్వాలిఫైడ్ డాక్టర్లు, ప్రైవేట్ అయితే ప్రైవేటే, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ వాళ్ళు చేసింది డాక్టరు, చదివింది డాక్టర్ సంబంధించినటువంటి అవన్నీ కోర్సులు చదువుతారు కాబట్టి మీకు వచ్చిన జబ్బు ఏందనేది వాళ్ళకు పూర్తిగా మీరు చెప్తే ఆ సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి మెడికల్ సంబంధించిన దాంట్లో వాళ్ళు చదువుకున్న అదే కాబట్టి ఒకవేళ దానికి సొల్యూషన్ కూడా ఆలోచిస్తారు, వాళ్ళు ఏం చేయాలనేది మీకు చెప్తారు మీరు. సో ఈ నల్గొండ జిల్లాలో నిన్న మరోమారైతే తనిఖీలు నిర్వహించారు. దాంట్లో అటు చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా కూడా అన్ని సెంటర్ల పైన కూడా వీళ్ళు 2 బృందాలుగా విడిపోయి అయితే వాళ్ళు తనిఖీలు నిర్వహించి సుమారు ఇప్పుడు వారందరిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్టుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేష్ కుమార్, తర్వాత టీఎస్ఎంసీ సంబంధించినటువంటి ఆ యొక్క కమిటీ సభ్యులు డాక్టర్ మాగంటి శేషం మాధవ్ గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆర్ఎంపీల దగ్గరికి మీరు వెళ్ళకండి, వెళ్ళి ప్రాణం మీద తెచ్చుకోకుండా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు.